చెప్పాలి. కంఫర్ట్ అంటే మనం బట్టలు వేసుకుని అది కాదు, ఏంటంటే ఆదరణ, సింబల్ ఆఫ్ కంఫర్ట్. ఇది నాటడానికి గల కారణం చెప్పాలా ప్రేమికులారా, ఆదరణ ఏంటి చెప్పాలా గమనించండి. తలపైకి నాకులు చూడండి ఒకసారి. బైబిల్లో ఈ చెట్టు కాడకు ఒక వ్యక్తి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అక్కడ జరిగిన కార్యం ఏంటంటే దానికంటే ముందు ఈ చెట్టుకున్న ప్రత్యేకత చెప్పాలి. ఈ చెట్టు అంటే ఎడారిలో ఉంటుంది. ఎడారిలో ఎక్కడ పడతా ఉండదు, ఏమంటుందంట ఎడారిలో ఉంటుంది. నీళ్లు లేని ప్రాంతం, ఇంకా సారవంతమైన నేల కాని ప్రాంతం, సాల్ట్ సాయిల్ అంటారు దాన్ని. అలాంటి ప్రాంతంలో పెరిగిద్ది ఈ చెట్టు. ఈ చెట్టుకున్న గొప్పతనం చెప్పాలా వినండి. ఏ చెట్టు ఇవ్వనంత చల్లదనం ఈ చెట్టు ఇస్తుందంట. ఏ చెట్టు ఇవ్వనంత చల్లదనం ఈ చెట్టు ఇస్తుందంట. ఏ చెట్టు చెప్పండి? ఏ చెట్టు అంట? పిచ్చల వృక్షం. చెప్పండి ఏ చెట్టు అండి? అది పిచ్చల వృక్షం. వినాలి. నువ్వు నేను మనం అందరం ఈ లోకంలో అందరూ బాధ పెట్టేవాళ్ళు మనందరినీ. లోకంలో అందరూ ఏంటంటే మనల్ని కొడుకులు కానీ ఇంకా బంధువులు కానీ ఎవరైనా మనందరినీ ఏం చేసేవాళ్ళు? బాధ పెట్టేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే బాధ పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అర్థం చేసుకుని తక్కువ, మనస్పర్థం చేసుకుని ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పోయే కాలం వచ్చిందిగా, అంతేందంట మంచి చెప్పడానికి కూడా లేదు ఈ రోజుల్లో. ప్రతిది ఏంటంట తప్పుగా ప్రేమికులు అనుకునేటువంటి పరిస్థితులు. కాబట్టి మనందరినీ ప్రేమికులు మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ప్రేమికులు ఇబ్బందులు గురి చేసే కొడుకులు ఉంటారు, కూతులు ఉంటారు, భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు. చెప్తున్నాను, బంధువులు ఉంటారు, ఎవరైనా ఉంటారు. కానీ నీకు చల్లదానాన్ని ఇవ్వగలిగే ఒకే ఒక స్థలం, నువ్వు కూర్చొని యేసయ్యను ఆరాధిస్తున్న దేవుని సన్నిధి మాత్రమే నీకు గొప్ప ఆదరణ దయచేస్తుంది. నీ గొప్ప చెప్పండి, గొప్ప దేవుని మందిరమే నీ గొప్ప ఆదరణ దయచేస్తుంది. ఎవరైనా మనుషులు బాధ పెట్టే వాళ్ళే, చూటిపోటి మాటలతో, రకరకాల మాటలతో ఎవరైనా సరే కొన్నిసార్లు నొచ్చుకుంటుంది మన ప్రాణం. కానీ ఒకే ఒక చోట ఈరోజు నువ్వు నిజంగా తీర్చబడుతున్నావంటే, ఆదరించబడుతున్నావంటే, ప్రేమికులారా నీకు ఉపశమనం కలుగుతుందంటే ఎక్కడంటే ఈ భూమి మీద ఒకే ఒక స్థలం, అదే జీవము కలిగిన దేవుడు ఉండే దేవుని మందిరమే నిన్ను నన్ను మనందరినీ కూడా ఆదరించగలుగుతుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్, ఆమేన్. నీ దేవుడు ఎవరు చెప్పాలా? నిత్యుడగు తండ్రే కాదు, మంటలు ఆర్పిటుడు కాదు, ఆదరించే దేవుడే దేవుడు. నిజంగా ఆదరిస్తాడా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్లు. ఓకే, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. వినండి, ఎట్లా ఆదరిస్తారంటమ్మా దేవుడు? ఎట్లా ఆదరిస్తారంట? అక్కడ రాయబడి తల్లి ఒక కొడుకుని ఆదరించినట్లు, ఒక తల్లి ఒక కూతుర్ని ఆదరించినట్లు నేను ఆదరిస్తానంటున్నాడు ఆయన. మరి ఎక్కడ ఆదరిస్తా నిన్ను? ఎక్కడ ఆదరిస్తా నిన్ను? అక్కడ రాయబడి యెరూషలేములోనే అని అర్థం ఏంటి? యెరూషలేములోనే అని అర్థం ఏంటి? డాడీకి వెళ్ళమాకండి. యెరూషలేములోనే అంటే అర్థం ఏంటి? అక్కడ మాత్రమే అర్థం. యెరూషలేములోనే అంటే అక్కడ మాత్రం తప్ప నువ్వు ఎక్కడ ఒక విశ్వాసి ఎవరి మాటల చేత కూడా ఆదరించబడరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? యెరూషలేం పోదామా? యెరూషలేం పోదాం, 1,50,000 పెట్టు. ఒక 10 మంది వస్తే నాకు టికెట్ ఫ్రీ అంట. రండమ్మ ఎవరైనా, నాకు కొంచెం ఆఫర్ వచ్చింది. ఎంతమంది వస్తే నాకు టికెట్ ఫ్రీ అంట. నాకు 1,50,000 వస్తే నాకు టికెట్ ఫ్రీ ఉంటే నేను కూడా మీతో పాటు చూసిన అవుతా. హల్లెలూయా, రైట్. అందరం పోదుగా, కామెంట్ చెప్పండి ఒకసారి. దానికి కాదు, యేసు ప్రభు నడి ఆడిన ఆ యెరూషలేం ప్రాంతానికి వెళ్దాము గాక. ఆమెన్ చెప్పండి ఒకసారి. వినండి, ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తానంట ఆయన? యెరూషలేములోనే విశ్వాసులు తన బిడ్డలు ఏమవుతారని. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతా. ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ ఇక్కడికి వచ్చి సంతోషం వెళ్ళిన దినాలు లేవా నీకు? చేతులు నిజంగా ధైర్యంగా చేతులు ఎత్తి ప్రభువా నిజంగా ఉన్నాయన్న వారందరూ బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. ఎన్నిసార్లు నీకు కన్నీళ్ళు తొడవలే? ఎన్నిసార్లు నిన్ను ఆదరించలే? ఎన్నిసార్లు నిన్ను బలపరచలే సంగమా? ఎన్నిసార్లు నిన్ను లేవనెత్తలే? ఎట్లా మరి నీ పక్కకు వచ్చి అని చెప్పిండా అంటే గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని చెప్పాలా, వాక్యము ద్వారా ఆదరిస్తాడు. దీనికి మించిన ప్రత్యక్షత మరొకటి ఏం లేదు సంగమా. విశ్వాసికి దీనికి మించిన
ప్రత్యక్షత దీని చేత దేవుడు ఆదరిస్తాడు. ఎన్నోసార్లు ఆదరించబడ్డా నా సేవా అనుభవంలో, మీరందరూ ఆదరించబడ్డారు. ఎట్టంటే అది కూడా తల్లి, ఎంత అద్భుతమైన మాట అండి. తల్లి తన బిడ్డను ఆదరించినట్టు. ఆమెను చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇవరండి సంఘానికి వచ్చి మీరు అందరూ కూడా, సంఘానికి వచ్చి మీ అందరూ కూడా ఈ ఆలోచన మీకు ఉండును గాక. ఏంటి ఆలోచన చెప్పాలా? నేను మందిరానికి వస్తున్నప్పుడల్లా నేను నా తల్లిగారింటికి పోతానన్న ఆలోచన రావాలి నీకు. ఎట్లా రావాలి చెప్పాలి? తండ్రి ఇంటికి పోతానన్న ఆలోచన రావాలి, అత్తగారింటికి కాదు. తల్లి ఏం చేస్తుంది? తల్లి ఏం చేద్దామా? నువ్వు ఇక్కడికి వస్తున్నప్పుడు చెప్పాలి, అడిగిపోతున్నావు అంటే మా తల్లిగారింటికి పోతానని, నా తండ్రి గారింటికి పోతానని చెప్పాలి. నా అన్నదమ్ములు ఇక్కడున్నారు, మందిరంలో ఉన్నారు నాకు అని. ప్రేమికులారా గమనించండి, ఇక్కడికి వచ్చినటువంటి నువ్వు నేను మనం అందరం కూడా చెప్పాలా, తీర్పరులు కావద్దు. ఇక్కడికి వచ్చి వాళ్ళిట్ట వీళ్ళిట్ట, అమ్మ ఇట్ట అంట కదా, అబ్బాయి ఇట్ట అంట కదా, వాళ్ళ ఆయన ఇట్ట అంట కదా, ఈ పనికి మాలిన మాటలు ఎక్కువ సంఘంలో. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాలా, ఒకరినొకరు దేవుడు ఏమని చెప్పాలా, ఆదరించుకోండి అన్నాడండి బైబిల్లో. ఏమన్నాడు? ఒకరినొకరిని దేవుడు ఏమన్నాడు చెప్పాలి? ఒకరినొకరిని దేవుడు ఏమన్నాడు? ఆదరించుకో. ఎందుకు మరి ఆదరణ? ప్రైవేట్లారా నాకు వద్దన వచ్చేది ఎత్తండి. ఆదరణ మీకు వద్దా? ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకు ఉన్నాయిలేమండి, ఎవరికి ఉండాల్సిన కష్టాలు ఉన్నాయి. పీత బాధలు పీతకున్నాయి, సీత బాధలు సీతకున్నాయి. ఎవరికి నాకు లేవా? నాకు ఉన్నాయి. మీకు లేవా? మీకు ఉన్నాయి లేవా? ఉన్నాయి. ఉన్నప్పుడు గమనించండి, ఇక్కడికి వచ్చినటువంటి నువ్వు నేను మనం అందరం కూడా గమనించండి, ఆదరించే వ్యక్తులుగా తయారవ్వాలి మనం. అంటే నీ పలకరింపులో దొరకాలి, ఆదరణ దొరకాలి. నీ మాటలు ఆదరణ దొరకాలి సంగమా, తోటి విశ్వాసికి. అది నీ నుండి చూడని ఇష్టపడుతున్నా ఆయన. ఎందుకంటే వారం అంతా టెన్షన్తో ఉంటారండి. అప్పులని, వ్యాపారం అని, ఈఎంఐలని, ఇంట్లో గందరగోళం, ఇంట్లో నెమ్మది లేని పరిస్థితులు, వారం అంతా ఇబ్బంది పడతారండి. మిగతా 6 రోజులు అంతే ఉండి ఈ 7వ రోజు కూడా మందిరంలో అట్లే తగలబడితే పరిస్థితి ఏంటి? ఎక్కడ ఆదరించబడతాం మనం? ఇక్కడికి వచ్చేది 6 రోజులున్న బాధ తొలగిపోవడం కోసం అసలు. ఇక్కడికి 6 రోజులు పడుతున్న వేదన తొలగిపోవడం కోసం. ఈ ఏలుంది వాళ్ళిట్ట వీరిట్ట చూడడం కాదు, ఈ ఏలుంది ఎదుటవాడి కన్నీళ్ళు. చెప్పాలి ఎందుకుంది ఇట్ట వాళ్ళిట్ట మన నీకెళ్ళి చూపెడతాం. మనకు అది రాదు. ఈ లెక్క చేయండి అని. అమ్మాయి ఇట్టంటగా, అబ్బాయి ఇట్టంటగా, వాళ్ళ దాకా వచ్చేదాకా వాళ్ళకి అంతే ఉంటుంది. వచ్చినప్పుడు అర్థమైంది ఆ బాధ. తీరపరలు అవ్వమాకండి మందిరంలో. మీరందరూ ఆదరించే వ్యక్తులుగా సంఘములు మీరుందరుగాక. నన్ను కూడా చాలామంది మిమ్మల్ని చూస్తుంటే మా తమ్ముళ్ళలాగా అనిపిస్తారు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మా సంఘంలో. మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం అండి అన్నవాళ్ళు చాలామంది. పేర్లు చెప్పను. ఒకటి, మేము ఉన్నది కూడా ఆ పిచ్చల వృక్షంలాగా చల్లదనాన్ని ఇచ్చే వ్యక్తులుగానే ఉంటాం సంఘంలో. అట్ట సంఘంలో దైవజనులుగా మా కుటుంబం అలా ఉంది. మీరు కూడా ఎలా ఉండాలి మరి? మీరు ఎలా ఉండాలంట? ఆదరించేవారు. ఇప్పుడు ఒక మాట, ఇంటికాడ వండుకొని వచ్చారు ఇప్పుడు ఏంటది? ఇక పోవటమే, ఇక కుస్తీ పట్టడం. ఇప్పుడు కూర్చొని తింటారు. ఇప్పుడు ఇక మసాలకేనా మారు మెసులు కడుపులో ఎత్తి లేచినాకనే. ఇప్పుడు మీ ఇంటికి పోయినాక మీరు పడిన వాళ్ళకి అరే పోయి మాంసం చికెన్ ఇచ్చి రాపో, అది కనుక నువ్వు చేస్తే ఏది నీతో మాట్లాడిన వాళ్ళతో ఏం చేస్తే నువ్వు వండుకుంది కొంచెం పంపిస్తే, బెండకాయ కూర కాదు దండం పెడతా. ఏంటిది? ఏ కూర? చికెన్ కూర కనుక పెడితే జీవితాంతం సంగమా వారి కుటుంబం ప్రభులో స్థిరపడతారు. నువ్వు కాదు, వారు స్థిరపడతారు. వాళ్ళు
మనకు అట్టగాదుగా, మన ఇంటి పక్కన పగోడు ఉన్నా కూడా వండుకునే కూర వాసన కూడా బయటికి పోతుంది, కిటికీలు వేసే రకం మనం. వండుకున్న కూర వాసన బ్రహ్మగారు ఏడ బయటికి పోతే వాడు దాన్ని ఏం చేసి పీల్చుకొని వాడు ఏమైనా కడుపు నింపుకొని చెప్పితే డోర్లకు కూడా పని చేసుకొని మనం వండుకుని రకం మనం. మొదటి సామెల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు దావీదును అతని జనులను ఓకే రామాలో ఒక పిచ్చిలో వృక్షం కింద దిగి ఈట చేత పట్టుకొని ఉండడం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, హల్లెలూయా. పిచ్చల వృక్షం అబ్రాము బెర్షెబాలో కనపడుతుంది. ఇక్కడ ఎక్కడ కనపడుతుంది? రామాలో. చెప్పండి, ఎక్కడ కనపడుతుంది? రామాలో కనపడుతుంది. రామ అనగా ఉన్నతమైంది, ప్రేమికులారా, హెచ్చైనది, ఘనమైనది అని అర్థం. రామ అంటే ఏంటి? ఉన్నతమైనది, హెచ్చైనది, ఘనమైనది అని అర్థం. ఇప్పుడు ఆ చెట్టు కిందకు వచ్చాడు ఎవరైనా? సౌలు. చెప్పాగా చెట్టేమిసని, చెట్టేమిసని చెప్పా మీకు నేను. చెప్పాలి, చెట్టేమిసని చెప్పా మీకు నేను. చల్లగా ఈ చెట్టుకున్న ప్రత్యేక చెప్పాలండి. రాత్రి అంతా గాల్లో ఉన్న తేమ తీసుకొని, ఏది ఈ చెట్టు గాల్లో ఉన్న తేమ తీసుకొని ఉదయం వస్తాగా సూర్యుడు వచ్చినప్పుడు అండి ఆ తేమను రిలీజ్ చేసినప్పుడు ఏసీలో కూర్చున్నట్టు ఉంటుందంట. ఏసీలో ఇప్పుడు మనం ఎండాకాలం అనే 12 గంటలు పెట్టుకున్నాం, ఆ చెట్టు తెచ్చుకుందాం, మరి పోదాం మరి చెట్టుకి. రాత్రి అంతా ఏం చేద్దంట అది? తేమ తీసుకొని ఉదయకాలం చుట్టూ వస్తుందిగా, ఆ తేమను విడుదల చేసినప్పుడు అండి ఆ చెట్టు కింద కూర్చున్నాడు బాగా ఎండలో పోయి వచ్చి ఏసీలో కూర్చొని బాటిల్ నీళ్ళు తాగితే అబ్బా ప్రాణం పోయినా జాలిగా ఇట్ట పోయినా ఏం కాదు అనుకుంటాం. అంటే ప్రాణం అంత నెమ్మదినిచ్చే చెట్టు అండి. ఏది ఏది చెప్పాలి? ఏ వృక్షం? పిచ్చల వృక్షం. ఇప్పుడు ఇతడు ఏమని చంపడానికి వస్తున్నాడు మరి అక్కడుండి? డేవిడ్ని చంపడానికి వస్తున్నాడు. రామ అంటే ఉన్నత అని చెప్పే కదా. నువ్వు రక్షించబడ తర్వాతకి ఆత్మీయతలు ఎదుగుతున్నావు కొలది, ప్రార్థనలు ఎదుగుతున్నావు, భక్తులు ఎదుగుతున్నావు కొలది, విశ్వాసులు ఎదుగుతున్నావు, దైవిక అనుభవాలు ఎదుగుతున్నావు కొలది చెప్పే మాట ఏంటంటే శత్రువుని కూడా నువ్వు సేద తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎట్లా ఆ ఆత్మీయత మనం సంపాదించుకోవాలి. ఎవరికి ఇవ్వాలి? అనుకున్న వాళ్ళకి కాదు, అయిన వాళ్ళకి కాదు, అందరి చేత పని. ఏ పని? ఇష్టం పిలుస్తాం, కావాల్సింది పెడతాం, అది కాదు క్రైస్తవ్యం అంటే. ఏంటంట? శత్రువులు ఏమని దేవుడు? శత్రువులు ఏమని చెప్పండి అమ్మా? పగస్తులు ఏమని దేవుడు? నువ్వు శత్రువులకు నీడనిచ్చే ఆత్మీయత నువ్వు కలిగి ఉన్నప్పుడే నీ కుటుంబం దీవించబడి సంగమా. హల్లెలూయా. ఇప్పుడు సౌలు ఆ చెట్టు ఏమిచ్చిందంట? నువ్వు కూడా నేను కూడా ఎవరికి ఇవ్వాలి? చర్చి కొత్తి ఎంత చెడ్డోడైనా సరే, ఎలాంటోడైనా సరే మన సంబంధం లేదు. ఏం చేయాలి మరి? వాళ్ళని మూతి ముడుచుకొని మాట్లాడుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. ప్రార్థన బాధపడ్డ రోజులు చాలా ఉన్నారు. ఇట్ట పెట్టుకొని పరలోకం ఏం పోతుందో నాకు అర్థం కాదు. జయమ్మ గారు, పరలోకం పోతామమ్మా? గేట్ పాస్ కూడా రాదు. ఎలాంటి వాళ్ళైనా సరే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచిలు తెలుసుకొని ఏం పేరో కనుక్కొని ప్రేమగా పలకరించడం యేసే రక్తములో కడగబడిన విశ్వాస యొక్క లక్షణం. హల్లెలూయా. ఒకటి సింబల్ ఆఫ్ పీస్. 3 సింబల్ ఆఫ్ కంఫర్ట్. 4వది సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. చెప్పండి సింబల్ ఆఫ్ అని చెప్పాలి. సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. ఇలాంటి అందుకే నా చెట్టు నాటాడండి. నాటి అక్కడ ఏం చేశాడంటే అబ్రహాం స్ట్రెంగ్త్. సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే వినండి,
మన జీవితంలో, మన బ్రతుకులో మానవ సహాయం లేకపోయినా దేవుడు సహాయం ఉంటే నువ్వు పైకి వస్తావు. నమ్ముతున్న వారు స్తోత్రాలు చెప్పండి. నాకున్నారండి, తల్లిదండ్రులు ఉన్నారు, కానీ వేస్ట్ అండి. నన్ను పట్టించుకున్న వారు లేరు. నీ ఎటు పోయినా నన్ను ఏంటంట పట్టించుకోనటువంటి వారు లేరు. నన్ను పైకి ఏంటంట లేవనెత్త వారేవారు. ఈ రోజు వరకు దేవుడు కృపను బట్టి స్వయంగానే పైకి వచ్చా అన్నవారి చేతులు ఎత్తండి ఒకసారి. అన్నవారు అందరు బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. అబ్రాహాము తన జీవితంలో ఆ చెట్టు నాటం గల కారణం తెలుసా? మెసొపొతేమియా నుంచి ఒక్కడే వచ్చాడు. తన ఆస్తి 2 గాడిదలే. మెసొపొతేమియా నుంచి కానానుకు వచ్చినప్పుడు 2 గాడిదలు. చరిత్ర చెప్తూ 2 గాడిదలు. ఎన్ని గాడిదలే? 2. అలాంటి పరిస్థితుల్లో అబ్రాహాము వస్తే తర్వాతకి రాను ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? అన్ని విషయాల్లో ఏమయ్యాడంటండి? అన్ని విషయాలు ఏమైందంట? ఆశీర్వదించబడ్డాడు. అన్ని విషయాలు దీవించబడ్డాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది చెప్పాలా? 18 మంది. 300 ఇంట పుట్టిన దాసులు. అంటే అర్థం ఏంటి? దాని అర్థం చెప్పడం. ఇంట పుట్టిన దాసులే 318 మంది. అర్థం ఏంటి? వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న పనిచేస్తాను, వాళ్ళు దాసులు. వాళ్ళు కడుపున పుట్టిన పిల్లలు 318 మంది. అబ్రాహాము ఇంట్లో పని మనుషులు అంట 2000 మంది అంటండి. మనకు ఒక్కళ్ళ పని మనిషి ఉంటేనే ఇంకిద్దరుంటే, శామ్యూల్ ఇద్దరుంటే ఏముండదు. ఇక మన తీరు కూడా గరం వచ్చినప్పుడు చెవులు కూడా పని చేయమంటే ఇక ఏం చెప్పినా వినరంట. గరం అడిగినప్పుడు ఇక చెవులు ఎవరైనా చెప్తానో కూడా ఏంటంట పనిచేవిగా. 318 మంది ఇంట పుట్టినంటే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఎంతో కాలం నుంచి పనిచేస్తే వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డలు 300 ఎంతమంది అంట? 2000 మంది పనోళ్ళు. అయితే అంతగా దేవుడు ఎట దీవించాడండి? ఎట దీవించాడు? స్వయంగా దేవుడు అతను ఆస్వాదించాడు. సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. నీ దేవుడే నీ బలం. 1 శామ్యూయల్ గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. 1 శామ్యూయల్ గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. త్వర ముగిచేసిన 1 శామ్యూయల్ గ్రంథం పాతిపెట్టి పిచ్చల వృక్షం కింద ఏం చేశారంట? 7 దినాలు ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారు. ఇక ముగిచ్చేసిన, అయిపోయిందండి. ఎంత మంచి మాట సంఘం అన్నమాట. అక్కడ ఏ ఊరు అది? ఏ ప్రాంతం అది? యాబేషు. అబ్రాహాము నాటినటువంటి ఆ ప్రాంతం బెర్షెబా. తర్వాతకి సౌలు ఉన్న ప్రాంతం రామ. ఇక్కడ యాబేష్. యాబేష్ అంటే నీరు లేని స్థలం. చెప్పండి, యాబేష్ అంటే అర్థం ఏంటి? నీరు లేని స్థలం. లోకములో నీరు లేదు, ఆత్మ లేదు. మందిరానికి వచ్చి వాక్యం ఉంటున్నటువంటి నువ్వు, వాక్యం వింటున్నటువంటి మనం, నీరు వాక్యానికి సాదృశ్యం. నీరు ఇక్కడ నువ్వు వింటున్న తర్వాతకి నువ్వు బయటికి వెళ్తావు. బయటికి అంటే ఎక్కడికి? బయటికి పనులకో ఉద్యోగానికో. అక్కడ ఏం చెప్పాలా? వాక్యాన్ని సాక్ష్యరూపకంగా చూపించాలి. ఎవరికి? ప్రజలకి. వాక్యాన్ని సాక్ష్యరూపకంగా చూపించాలి. ఎవరికి? పిచ్చపాటి మాటలు మాట్లాడొద్దు. వాళ్ళు ఎవరో కూర్చొని ఏం మాట్లాడుతుంటే అన్యులు ఏం మాట్లాడతారు? మీరు చెప్పండి, ఏం మాట చెప్పండి, ఏం మాట్లాడతారు? పనికి. మరి నువ్వు కూడా వాళ్ళతో చేరితే ఇంకెక్కడ వాళ్ళు మారేది ఎట్లా? వారు ప్రభుని తెలుసుకుంది ఎట్లా? వాళ్ళు పనోళ్ళైనా వాళ్ళతో పనిచేస్తున్న ఎలా ఉండాలి? వాళ్ళ దగ్గర లివ్ ఏ సెపరేట్ లైఫ్. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించు. అంతేగాని వాళ్ళకులాగా ఈరోజు అన్యుల కంటే విశ్వాసాలు ఎక్కువైపోయారు. దరిద్రం ఏంటిది? మాటలు అన్యులు కూడా రావట్లేదు. అట్లా వస్తానే మాటలు ఎవరికి? వాళ్ళ ప్రభా నీ బిడ్డనాయి అంటే నవ్వుతాడు ఆయన. ఎవరైనా అట్టంటే నవ్వుతాడు ఆయన. ఆమె చెప్పండి ఒకసారి. అన్యులు అయ్యో మాట్లాడతారు, పాసులు ఎన్నో మాటలు మాట్లాడతారు. దయచేసి కొంచెం మన దృష్టి పెట్టుకు. వాక్యం ఎరిగిన వారు వాళ్ళ మధ్యలో సాక్షిగా ఉండాలి. నీ యేసయ్య సంస్కారవంతుడు. నీ యేసయ్య సంస్కారవంతుడు. వినండి, బావికాడుకు వచ్చినటువంటి సమరయ స్త్రీని చూచి అన్నమాట చెప్పాలా? ఏమన్నా చెప్పండి ఒకసారి. అమ్మా అని పిలిచాడు ఆయన. ఏమని పిలిచాడు?
వ్యభిచారం చేత పట్టుబడ్డ స్త్రీని అందరూ రాళ్ళతో కొడుతుంటే పిలిచిన స్వరం ఏంటి? ప్రతి స్త్రీలో మాతృత్వాన్ని చూసినవాడు నా దేవుడు. ప్రతి స్త్రీలో మాతృత్వాన్ని చూసినవాడు నా దేవుడు. చెప్తున్నాను, నీ భార్య తప్ప ప్రతి స్త్రీని చెల్లిగా చూడటం నేర్చుకో. ప్రతి స్త్రీని అక్కగా చూడటం నేర్చుకో. ఒక ప్రేమికులారా, అన్నయ్య భార్యను వదినగాడు చూస్తాం, అక్కడ చూడటం నేర్చుకో. నా దేవుడు సంస్కారవంతుడు, అంతేగాని పోకిరి మాటలు మాట్లాడే పోకిరుడు కాదు నీ దేవుడు. దరిద్ర మాటలు మాట్లాడే దరిద్రుడు కాదు నీ దేవుడు. అప్పిత్రమైన మాటలు మాట్లాడే అప్పిత్రమైన దేవుడు కాదు నీ దేవుడు. ఎవరైనా ఈమె నా గోపిక, ఈమె నా ఇప్పుడుకెంత లోకంలో దేవుళ్ళని పిలువబడుతున్నాను మాట్లాడే దరిద్ర మాటలు. కానీ నీ దేవుడు ప్రతి స్త్రీలో మాతృత్వాన్ని చూసినవాడు. ఆయన సంస్కారవంతుడు. భూమి మీద ఎవరని చెప్పాలా? నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే మంచి సంస్కారవంతుడు. ఆయన నువ్వేం చేయాలి? నువ్వెట్టుండాలి? నువ్వెట్టున్నానండి. నువ్వు కూడా సమాజంలో నువ్వెట్టుండాలి. సమాజంలో నీ దేవుడు సంస్కారవంతుడు, నువ్వెట్టుండాలి. మరి ఇంకా సంస్కారం చెప్తున్నాను. ఇట్లా బతుకు నువ్వు. యేసు ప్రభువు వారు చేతి సహాయం లేదు భూమి మీదకి వచ్చినప్పుడు. ఎవరికి? ఇందాక చదువుకున్న యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో ప్రేమికులారా అతను అంటే చూడండి ఒకసారి, మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చూడండి. లేత మొక్కల వలెను అతడు ఆయన ఎదుట ఎట్ట పెరిగినంట యేసుప్రభు వారు. ఇది యేసుప్రభు వారి గురించిన ప్రవచనం. ఎట్ట పెరిగిందంట? లేత మొక్క, ఇంకా ఎండిన భూమిలో. చేతి సాయం లేకుండా లోకానికి వచ్చాడు. మనుషులు ఎవరు సాయం చేయాలి? ఎవరికి? యేసుప్రభు వారు. నిజంగా ఒక చెట్టు పెడితే దానికి ఏం చేయాలి? సాయం చేయాలి. ఏం చేయాలి? నీళ్లు పోయాలి, కంచేయాలి, ఎరువేయాలి, అప్పుడే ఫలిస్తాయి. అలాంటిది చేతి సాయం లేకుండా ఈ దేవుడు ఈరోజు భూప్రపంచంలో అనేక మంది వెంబడించగలిగే ఆరాధ్య దైవముగా ప్రభు పిలువబడుతున్నారు ఈరోజు. గల కారణం ఏంటి? గల కారణం ఏంటంటే దేవుడి అలా ఎదిగాడు సంగం. ఎవరు? యేసు ప్రభువు అలా ఎదిగాడు. నువ్వు నేను మనం అందరం కూడా నీ బలము దేవుడు అన్న స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అట్లా ఎదుగు. అట్లా మన జీవితాలు కొనసాగించుకుందాం. ఖచ్చితంగా నీ జీవితంలో నా దేవుడు ఏంటంట కార్యాలు జరిగి. ఇప్పుడు చెప్పండి, పిచ్చల వృక్షం నాటి నిత్యుడగు దేవుడైన ఏవో పేరిట ఏం చేశారంట? ప్రార్థన. ఒకటి సింబల్ ఆఫ్ ఇటర్నిటీ, నిత్యం ఉండే దేవుడు. నువ్వు కూడా నిత్యం ఆరాధించాలి. కాలాన్ని బట్టి భక్తి మారుతుందా? నువ్వు సరైన విశ్వాసివి కాదు. 2 సింబల్ ఆఫ్ పీస్. ఏంటంట? మంట ఏం చేస్తుంది? ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఏం చేస్తాంట? నువ్వు గొడవలు కలిగించే వ్యక్తిగా ఉండొద్దు. గొడవలను. 3 సింబల్ ఆఫ్ కంఫర్ట్. ఏం చేసిందంట? ఆదరించి. 4 సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇది పిచ్చల వృక్షానికున్న గొప్పతనం. అందుకు ఆ చెట్టు నాటి ఇప్పుడు ఆ చెట్టు తెచ్చుకుందాం. ఈ ఎండాకాలం ఫ్యాన్లో అవసరం లేదు, ఏసీలో అవసరం లేదు. ఆ చెట్టు పెట్టుకుంటే చాలు, చల్లగా ఉంటుంది. ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ అనుభవాలతో మన జీవితాలు నడిపించుకుందాం. ఇలా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు సంగమా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా వారిని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. కళ్ళు మూసుకున్నాం. ప్రభువా, అబ్రహాము తన బ్రతుకులో, అబ్రహాము తన జీవితములో నా దేవుడు నిత్య దేవుడు, నా దేవుడు నిన్న ఉండి ఈరోజు మరిగిపోయే దేవుడు కాదు. భూత వర్తమాన కాలములో ఒకే రీతిగా ఉన్న దేవుడు, ఒకే రీతిగా ఉన్న దేవుడు. నేను అలా ఉంటా, నేను అలా ఉండాలి. నిత్యము నా దేవుడిని స్తుతించే వ్యక్తిగా నేను ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతికూలతలు ఎలా ఉన్నా, ప్రతిఘటనలు ఎలా ఉన్నా, నా జీవితంలో అవరోధాలు ఎన్నొచ్చినా, కలిమిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, సమృద్ధిలో ఉన్నా, కడు పేద స్థితిలో ఉన్నా, నిత్యము స్తుతించే బిడ్డగా నేను ఉండాలి. నిత్యము నా దేవుడిని ఆరాధించే వ్యక్తిగా నేను ఉండాలి.
సౌలుడా, నిన్ను నా ప్రభు సమాధానపరచువారు ధన్యులు, వారు మాత్రమే. ఆ పిచల వృక్షం యొక్క కొమ్మలు మంటలో పడగానే చల్లారిపోతుంది మంట. ఆమేన్. అబ్రాహాముకు చెబుతున్నాడు, ఫిలిస్తీన్లతో నాకున్నటువంటి అసమాధానాన్ని నా దేవుడు సమాధాన పరిచాడు. అందుకు గుర్తుగా పిచల వృక్షాన్ని నాటి. ఆమేన్. ప్రార్థన చేసుకో. నా ద్వారా ఎవరు బాధపడొద్దయ్యా, నా ద్వారా ఎవరు ఇబ్బంది పడొద్దయ్యా, నా ద్వారా నా మాటల ద్వారా ఎవరు గాయపరచబడొద్దయ్యా, అనేక మందికి కుటుంబాల్లో నా ప్రవర్తన ద్వారా ఎవరు ఇబ్బంది పడొద్దయ్యా, అనేక మందికి ఆదరణ నా ద్వారా మీ నామానికి మహిమయే రావాలయ్యా, ఎవరికి ఆటంకంగా ఉండనయ్యా. ఎలాంటి వారినైనా చక్కగా సంగమా ఓదార్చి అర్థం చేయబోతున్నాను. ఇలాంటి అనుభవాలు నాకు అయ్యా. అబ్రాహాము ఎందుకు దీవించబడ్డాడు నాకు అర్థమైంది నాయన. అబ్రాహాము ఎందుకు ఆశీర్వదించబడ్డాడు. ఈ మాటలు ప్రభువా నిజంగా బిడ్డలతో మాట్లాడితే చేతులెత్తిన బిడ్డలందరూ నా దేవుడు దర్శించాడు, నా దేవుడు బలపరచునుగాక. ప్రభువా, ఈ యొక్క పిచల వృక్షము సింబల్ ఆఫ్ ఇటర్నిటీ, సింబల్ ఆఫ్ పీస్, సింబల్ ఆఫ్ కంఫర్ట్, సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ అనుభవాలు మా జీవితాల్లో చూడాలయ్యా, ఈ అనుభవాలు మా జీవితాల్లో చూడాలి ప్రభువా. అట్టి కృప అందరికీ దయచేయమని వాళ్ళందరిని ఆశీర్వదించి వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ మన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.